ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ కు వచ్చిన మోడీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలపై, నాయకులపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. గ్రామాల్లో మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని వారు తెలిపారు. నేను రాజకీయ స్పీచ్లు లేకపోతే ఉపన్యాసాలు ఇచ్చి నేను మిమ్మల్ని ఇంకా బోరు కొట్టించాను. ఎందుకంటే ఇప్పటికి 2 అయింది. నాకు తెలుసు ఇందులో నికార్సైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు కాబట్టి, ఆకలి కన్నా అజయన్న మీద ప్రేమ ఎక్కువ ఉన్నది కాబట్టి కూర్చున్నారు. ఆ సంగతి నాకు తెలుసు. ఆకలి బహు భయంకరమైంది. క్షుద్బాధ అంటారు దాన్ని. బాధల్లోకెల్లా బాగా తీవ్రమైన బాధ ఏంటంటే క్షుద్బాధ, ఆకలి. దాన్ని కూడా అధిగమించి కూర్చోబెట్టేదే అభిమానం. ఆ అభిమానానికి నోచుకున్నందుకు ఆ భగవంతుడికి, కేసీఆర్ గారికి నేను ఎప్పుడు కూడా ఈ రోజున మనం ఎలక్షన్లకు కొత్తగా చెప్పేది లేకుంటే చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే ప్రతి గ్రామంలో సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఇది కంటిన్యూస్ గా చేయాల్సిందే, ఒక రోజు అయిపోయేది కాదు. సరే, మనము 2014 నుంచి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా పనులు చేసుకుంటూ వస్తున్నాం. గత 2 ఏళ్లు మనం కరోనాతోని కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. సరే, ఇంకా చాలా గ్రామాలలో కూడా రోడ్లు, చిన్న చిన్న సమస్యలు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా తప్పకుండా వచ్చే కాలంలో 100% కంప్లీట్ చేపిస్తాను. మీ అందరికీ తెలుసు, ఏదైనా మాట మీ అందరికీ నా మీద నమ్మకం ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే నేను చెప్పింది ఏదైనా తప్పకుండా చేస్తాను.